దుబాయ్ రింగులో పంచులు పడడమే కాదు, రింగు వెనుక బాటిల్ కూడా విసిరారు. అవును, మన ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్, అమెరికన్ బాక్సర్ ఆంథోనీ టేలర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆంథోనీ టేలర్ ఎందుకు నీరజ్పై దాడి చేశాడు? ఇండియా ఈజ్ యువర్ ఫాదర్ అని అమెరికన్ బాక్సర్తో ఇండియన్ బాక్సర్ ఎందుకు అనాల్సి వచ్చింది? అక్కడ జరిగిన గొడవకి 2024 ఫిబ్రవరిలో అమెరికన్ బాక్సర్ జాక్ పౌల్ చేసిన స్టేట్మెంట్, ఇండియన్ బాక్సర్స్ నాతో ఆడి గెలవలేరు అనే దానికి ఏమన్నా సంబంధం ఉందా? వీటన్నిటిని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. నా ఛానల్లో ఇప్పటి వరకు ఉన్న ప్రతి వీడియో, ఇక ముందు వచ్చే ప్రతి వీడియో హైలీ కంటెంట్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దయచేసి వీడియో చూసిన తర్వాత నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నీరజ్ గోయత్ హర్యానా రాష్ట్రానికి చెందిన కర్నల్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో రైతు కుటుంబం నుండి వచ్చాడు. చాలా కష్టపడి లోకల్ బాక్సర్గా ఎదిగి ప్రొఫెషనల్ బాక్సింగ్లో చోటు దక్కించుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, ఆసియా టైటిల్ను 3 సార్లు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. దానికి గాను ఇండియన్ గవర్నమెంట్ గౌరవప్రదానంగా ఆర్మీలో అవకాశం ఇచ్చింది. 2010లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అందులో మన హైదరాబాద్ ఆర్టీ సెంటర్ ఆర్మీలో సర్వీస్ చేశారు. గ్యాంగ్స్టర్గా పిలువబడే నీరజ్ గోయత్ రింగ్లో ఎంత అగ్రెసివ్గా ఉంటాడో బయట కూడా అంతే డేర్గా ఉంటాడు. తన గురించి కానీ, ముఖ్యంగా ఇండియా గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వారికి తనదైన శైలిలో వెంటనే బుద్ధి చెప్పకుండా ఊరుకోడు. రీసెంట్గా డిసెంబర్ 20 దుబాయ్లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్లో నీరజ్ గోయత్ తన సత్తా చాటాడు. 6 రౌండ్ల పాటు జరిగిన ఈ ఫైట్లో నీరజ్ గోయత్ తన అద్భుతమైన ఫుట్ వర్క్ మరియు పంచులతో అమెరికన్ బాక్సర్ అయిన ఆంథోనీ టేలర్ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఫైనల్గా జడ్జిలు ఏకగ్రీవంగా 59-55, 60-54 తేడాతో నీరజ్ను విజేతగా ప్రకటించారు. రింగ్లో నీరజ్ గెలిచాడు, కానీ అసలైన డ్రామా అక్కడే స్టార్ట్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత నీరజ్కు మెడికల్ చెకప్ చేస్తుండగా అమెరికన్ బాక్సర్ ఆంథోనీ టేలర్ అక్కడికి వచ్చాడు. ఓటమిని తట్టుకోలేక నీరజ్తో గొడవకు దిగాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే నీరజ్ నిరాకరిస్తూ నీకు బాక్సింగ్ గురించి ఏమీ తెలియదు అని కామెంట్ చేశాడు. దాంతో కోపం పెంచుకున్న టేలర్ నీరజ్పై వాటర్ బాటిల్ను విసిరేశాడు. పరిస్థితి చేయి దాటిపోవడంతో నీరజ్ కూడా ఆవేశంగా టేలర్ వైపు దూసుకెళ్లాడు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ మరియు స్టాఫ్ నీరజ్ను, అమెరికన్ బాక్సర్ టేలర్ను వాళ్ళిద్దరిని ఆపి విడదీశారు. నిజానికి ఈ గొడవ ఆ బాటిల్ దగ్గర మొదలవ్వలేదు. మ్యాచ్కు ముందు ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అమెరికన్ బాక్సర్కి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆంథోనీ టేలర్ ఇండియన్ బాక్సింగ్ గురించి, ఇండియన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు నీరజ్ వార్నింగ్ ఇచ్చాడు, నా దేశం గురించి ఏమైనా అంటే నేను ఊరుకోను అని. అదే కోపంతో ఇండియన్ బాక్సర్ నీరజ్ కసితో ఆంథోనీ టేలర్ పై ఫైట్ చేసి రింగులో తనను ఓడించాడు. ఓడిపోయిన తర్వాత తన ముందే underestimate me. I just want to say, don't underestimate Indians. मैंने बोला था इंडिया थारा बाप है, तो इंडिया थारा बाप है. దాంతో అమెరికన్ బాక్సర్ ఆంథోనీ టేలర్ నీరజ్ గోయత్ దగ్గరకు వచ్చి గొడవకు దిగడం జరిగింది. గొడవ ముగిసిన తర్వాత అమెరికన్ బాక్సర్ ఆంథోనీ టేలర్ మీడియా ముందు చాలా గట్టిగా అరుస్తూ, ఈ పగను నేను మర్చిపోను, ఇండియా పైన నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా గెలిచి చూపిస్తాను అని గట్టిగా అరిచాడు. దాంతో నీరజ్ గోయత్ కూడా అదే మీడియా ముందుకు వెళ్ళి ఇలాంటిదే 2024 ఫిబ్రవరిలో ఒక సంఘటన జరిగింది. అమెరికా స్టార్ బాక్సర్ అయిన జాక్ పౌల్ సోషల్ మీడియా వేదికన ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇండియన్ బాక్సర్స్ నాతో ఫైట్ చేయడానికి సరిపోరు అని. దానికి నీరజ్ గోయత్ చాలా సీరియస్గా తీసుకొని అదే సోషల్ మీడియా వేదికన నీ దగ్గరికే వస్తా, నీ ఊర్లోనే నిన్ను కొడతా అని ఛాలెంజ్ చేశాడు. అన్నట్టుగానే నీరజ్ గోయత్ టికెట్ వేసుకొని మరి అమెరికాలో జాక్ పౌల్ ఉంటున్న ఫ్యూటోరికాకు వెళ్ళిపోతాడు. అక్కడ జాక్ పౌల్ జిమ్ ముందే అతనితో గొడవకు దిగుతాడు. సోషల్ మీడియాలో ట్రాన్స్లేషన్ చేసుకొని మరి నా దేశాన్ని నన్ను కించపరుస్తున్నావు కదా, నేను మాట పైన నిలబడేవాడిని అన్నట్టుగానే నీ ముందుకొచ్చా, ఇప్పుడు నా కళ్ళలోకి చూసి తిట్టు చూద్దాం అని నిలదీస్తాడు. అప్పటికి కూడా జాక్ పౌల్ సింపుల్గా నువ్వు నాతో ఫైట్ చేయలేవు అని చెప్పేస్తాడు. దాంతో నీరజ్ గోయత్ కోపం వచ్చి ఆ జాక్ పౌల్ అలని ముందుకు నెట్టడం జరుగుతుంది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాతం పెరిగిపోయి అక్కడున్న స్టాఫ్ ఇద్దరిని ఆపి విడదీస్తారు. ఇండియాను తక్కువ చేసి మాట్లాడినందుకే నీరజ్ గోయత్ చాలా సీరియస్గా తీసుకొని అప్పట్లో
అమెరికాకు వెళ్ళి తన ప్లేస్లోనే తనపై చేయి చేసుకున్నందుకు గాను వరల్డ్ వైజ్గా ఆ క్లిప్ చాలా వైరల్ అయింది. ఇంకా నీరజ్ గోయల్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే భారతీయులను తక్కువ అంచనా వేయకండి, మేము చెప్పింది చేసి చూపిస్తామని. ఇండియాను తక్కువ చేసి మాట్లాడిన అమెరికన్ బాక్సర్స్కి నీరజ్ గోయల్ బుద్ధి చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. నీరజ్ చేసిన పని మీకు నచ్చినట్లయితే కామెంట్లో వీఆర్ ఇండియన్స్ అని టైప్ చేయండి. దట్స్ ఇట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.